వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మరి దేవుని దివ్యమైన వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ రోమియోకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమియోకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం అందరం కలిసి. మరి కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. దేవుడు ఈ చిన్న లేఖన భాగాలను మన ఇంట్లో దీవించలాగున చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప మరి సన్నిధిని ప్రభువా మేము అనిపించినట్లుగా ప్రభువా మీ కృప చూపించండి నాయన. ప్రభువా ప్రార్థన సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్య భాగాలను మేము ప్రభువా నాయన చిన్న భాగాన్ని మేము చదువుకుని ఉండగా దాన్ని మీరే విశదీకరించమని మీ దయకు కృపకు అప్పగించుకుంటూ స్తుతి వందనములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఇక్కడ ఒక ప్రియమైన క్రీస్తు కేంద్రీకృత కుటుంబాన్ని ఇక్కడ దేవుడు ఒకటి ఉంచాడు. ఆ కుటుంబంలో దేవుడు ఏమి ఉండాలని కోరుతున్నాడు అనే విషయాలు మనం ఈ ఉదయకాల సమయంలో మూడు చిన్న విషయాలు మనం దీంట్లో మనం చూసేవారుగా ఉందాం అన్నమాట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ ఒక కుటుంబానికి మరి మంచి కుటుంబాన్ని దేవుడు ఇక్కడ పౌలు ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబంలో దేవుడు ఏముండాలని కోరుచున్నాడు అనే విషయాల్లో మనం వస్తే ఇక్కడ మనం చూస్తాం 3 విషయాలు ఇక్కడ పౌలు రోమా సంఘానికి ఈ విషయాల గురించి వారికి పరిచయం చేస్తున్నాడు. అంతేకాదు వారు ఆ విధానాల్లో ఉన్నారు అని పౌలు సంతోషిస్తూ ఉన్నాడు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకును నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక అన్నాడు. అంటే క్రీస్తు కేంద్రీకృత కుటుంబముకు ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వాటితో మరి నింపబడాలనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ వేటి చేత నింపబడుతూ ఉంది అనంటే సమస్త ఆనందముతోను, రెండవది సమాధానముతోను, మూడవది నిరీక్షణతోను. నిరీక్షణ, ఈ 3 విషయాలు ఇక్కడ ప్రస్తావించబడినాయి. మన కుటుంబాల్లో ఈ వీటితో మనం నింపబడాలనేటువంటిది ప్రభు కోరుచూ ఉన్నాడు. కాబట్టి మనం మన కుటుంబాలు ధనముతో, ఆస్తితో, లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటితో నింపబడాలని కాదు, కానీ అవి ప్రాముఖ్యమైనవి కావు. అవి లోకానికి సంబంధించినవే. అయితే నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ ప్రభు మరి కావాలని కోరుతూ ఉన్నాడు. అందుకని ఈ మూడిటిని పౌలు అతి ప్రాముఖ్యమైనటువంటిది ఈ మూడిటిని మనం నింపబడాలనేటువంటి విషయంతో ప్రభు ఇక్కడ కోరుతూ ఉన్నాడు అన్నమాట. అందుకే దేవుని వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే దేశంలోనే నెమ్మది లేదని ఇక్కడ దేవుని వాక్యం అంటాడన్నమాట. యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే చూడండి, ద్రాక్షారసము లేదని పొలములో జనులు కేకలు వేస్తున్నారు, సంతోషమంతయు అస్తమించాను, దేశములో ఆనందం లేదు. దేశాల్లో ఆనందం లేదు, కుటుంబాల మధ్య ఆనందం లేదు, అలాగనే వ్యక్తిగతంగా కూడా మనుషుల మధ్య ఆనందం లేదు. అదే సమయంలో మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా 38వ కీర్తనలో నుంచి మనం చూస్తే 38వ కీర్తనలో చూస్తే 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను,
నా పాపములు బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదగా పొర్లి ఉన్నవి అని అంటాడు. తర్వాత 8వ వచనంలో, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేస్తున్నాను అంటాడు. తర్వాత 17వ వచనంలో, నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్ను విడవదు అంటాడు. నా దోషములు నేను కప్పుకొనక నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపముల గురించి విచారపడుచున్నా అంటాడు. అంటే దావీదు మరి తన సంతోషాన్ని కోల్పోవటానికి, పోగొట్టుకోవటానికి, తాను నలిగిపోవటానికి, అస్వస్థుడుగా ఉండటానికి, తాను దుఃఖములో ఉండటానికి, తను మరి ఆయా పరిస్థితుల్లో గుండా, నిట్టూర్పులో గుండా, మరి సొమ్మసిల్లినటువంటి అనుభవంలో గుండా, అలాగనే మరి తాను అనేకమైనటువంటి పరిస్థితుల్లో గుండా తాను వెళ్ళటానికి గల కారణం ఇక్కడ ఏమైందో చెబుతున్నాడు. పాపము కారణమైందని అంటాడన్నమాట. కాబట్టి మరి యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో కనుక చూస్తే, భక్తిహీనులకు నిమిషం మాత్రమే అంటాడు. భక్తిహీనులకు అంటాడు. 20వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉండును. కాబట్టి దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉండును. లోకమంతా కూడా సంతోషం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారికి ఒక నిమిషం మాత్రమే వారు సంతోషం అనుభవించేవారుగా ఉంటున్నారని. మరి అంతేకాదు 2 పేతురు 2:13 కూడా ఏమంటాడంటే, ఒకనాటి సంతోషం కోసం అని అంటాడన్నమాట. ఒకనాటి సంతోషం కోసం లోకంలో మరి మనుషులు ఎన్నో విధములుగా పాపము సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటాం. 2 పేతురు 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఒకనాటి సుఖానుభవం కోసం సంతోషం అని ఎంచుకొని వారు కలంకములను నిందాస్పదములై తమ ప్రేమావిందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములు యందు సంతోషిస్తున్నారు. తమ భోగములు యందు సంతోషించేవారుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో సంతోషానికి మరి మన జీవితంలో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సంతోషంతో మనం నింపబడుతున్నామా? సంతోషంతో ఉంటున్నామా? ఈ రోజున సంతోషం కొరవయ్యేటువంటి దినాల్లో వచ్చేసినాయి అన్నమాట. అందుకని లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇక్కడ ఈ సంతోషాన్ని దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంతోషాన్ని తీసుకురావాలని 2:10 అంటాడు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అంటాడన్నమాట. కాబట్టి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఈ లోకములో రక్షకుడు పుట్టడం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలో కనుక పుట్టకపోరాడితే మానవుడు ఏ విధం చేత కూడా మరి సంతోషంలోకి వచ్చేవాడు కాదు. పాపమును బట్టి, అపరాధములను బట్టి, దుఃఖములో, వేదనలో, మరి శ్రమలో, రోగములో, ఆయా పరిస్థితుల్లో, రుగ్మతుల్లో మరి మనుషుడు పీడించబడవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చుట ద్వారా దేవుడు మరి దీనిని మరి రక్షణను దేవుడు మనకి సంతోషం, రక్షణ ద్వారా సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చుట ద్వారా ఆయన ఈ సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ సంతోషాన్ని మనం ఎలాగూ పొందగలం అంటే, మనం చదివిన భాగంలోనే ఉంది అన్నమాట. ఈ సంతోషాన్ని మనం అనుభవించగలం అనంటే, మరి ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు, మరి విశ్వాసము ద్వారా అంటాడన్నమాట. విశ్వాసము ద్వారా అంటాడన్నమాట. ఈ సంతోషాన్ని మనం పొందాలంటే దేవుని వాక్యంలో నుంచి మనం చూడొచ్చు అన్నమాట. విశ్వాసముతో మరి ఈ యొక్క ఆనందాన్ని మనం పొందగలము అని అంటాడన్నమాట. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట మరి ఆనందానికి కారణమై ఉన్నది. విశ్వాసం నందు ఆనందించడానికి మన కారణమైందన్నమాట. కాబట్టి మొట్టమొదటిది
విశ్వాసము ద్వారా ఈ ఆనందాన్ని మనం అనుభవించగలము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నామంట. రెండవదిగా మనం చూస్తే రెండో విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ రెండో విషయాన్ని ఏంటయ్యానంటే, మరి యోబు గ్రంథంలో నుంచి మనం చూస్తాం. యోబు గ్రంథంలో నుంచి క్షమించండి, రోమీ రాసిన పత్రికలోంచి రెండో విషయాన్ని మనం చూస్తాం. ఏంటయ్యా రెండో విషయం అంటే, మరి సమస్త సమాధానముతో అంటాడనమాట. సమస్త ఆనందముతోను సమాధానముతో అంటాడనమాట. రెండోది, మన కుటుంబాలు దేనితో నింపబడాలి అని అంటే సమాధానంతో నింపబడాలి అన్నమాట. అందుకనే ఈ విషయాన్ని మనం దేవుని వాక్యంలోంచి మనం చూస్తే, యెషయా గ్రంథం మరి ఈ ఆనందాన్ని మనం ఎలాగూ పొందగలం అంటే, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం 32వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తాం అన్నమాట. 17వ వచనాన్ని మనం చూస్తాం. నీతి సమాధానము కలగచేయును, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును అని అంటాడు. నీతి సమాధానం కలగచేయును. నీతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతి. అందుకని కీర్తనలు 29:11 కూడా ఏమంటాడంటే, దేవుడు తన ప్రజలకు సమాధానం కలగచేయను అంటాడు. దేవుడే తన ప్రజలకు ఏం కలగజేయను? సమాధానం కలగజేయను అంటాడు. దేవుడు తన ప్రజలకు సమాధానం కలగజేయడానికి వచ్చాడు ఆయన. అందుకని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే, మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తాం. 57:20లో మరి భక్తిహీనులకు దుష్టులకు సమయం అనేది నెమ్మది అనేటువంటిది ఉండదు అంటాడు అన్నమాట. భక్తిహీనులు కదులుతున్న సముద్రం వంటి వారు అది నిమ్మళింపలేరదు, దాని జలములను బురదలను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి భక్తిహీనులకు దుష్టులకు నెమ్మది ఉండదని చెప్తున్నాడు అన్నమాట. నెమ్మది ఉండదని చెప్తున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో నుంచి కనుక మనం చూస్తే, అదే లోకాసు వార్తలో మనం చూస్తే, మరి దేవుని వాక్యం అంటాడన్నమాట. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఇక్కడ ప్రభు ఎందుకు వచ్చాడు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. కాబట్టి ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు మాత్రమే దేవుని సమాధానం అనేది ఉందనేటువంటిది మన దేవుని వాక్యం నుంచి మనం చూడగలం. కాబట్టి ఈ లోకానికి దేవుడు సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆ సమాధానంతో మనం నింపబడాలి. కాబట్టి రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నుంచి మనం చూస్తే, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో నుంచి చూస్తే, ఈ సమాధానాన్ని మనం ఎలాగూ పొందగలం? 5వ అధ్యాయము 10వ వచనం చూస్తాం. ఏలయనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిత్యముగా రక్షించబడదము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా లోకములో మన పాపాన్ని దేవుడు తీసివేయట ద్వారా శత్రువులమై ఉండగానే దేవుడు ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. అలాగనే కుటుంబంలో సమాధానంతో మనం నింపబడాలి, సంఘములో దేవుని యొక్క సమాధానంతో మనం నింపబడవలసినటువంటి వారుగా ఉంటున్నాం అన్నమాట. అయితే కీర్తనాకారుడు యొక్క అనుభవం ఏంటంటే, కీర్తనలు 120వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కీర్తనలు 127 అంటాడు, నేను సమాధానమునే కోరుకుంటుని కాని అని చెబుతూ ఉన్నాడు. లోకములో దావీదును చంపాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి ఇక్కడ 127వ అధ్యాయంలో మనం 120వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నేను కోరుకుంది సమాధానమే, అయినను ఆ మాట నా నోట వచ్చిడు తోడని వారు యుద్ధమునకు సిద్ధమవుదురు అంటాడు. ఇక్కడ చూస్తే దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎంతో మంది మరి మోసగాళ్ళు ఉన్నారు, ఎంతో మంది
భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి బలాఢ్యులు ఉన్నారు. మరి ఆ కలహప్రియులు ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు దావీదు జీవితంలో. కానీ ఇంతమంది దావీదు జీవితంలో ఉన్నప్పటికీ కూడా తన సమాధానాన్ని కోరుకున్నాడు. దేవుడు సమాధానం కోరుకున్నాడు. రెండవది అంతమందిలో కూడా తాను సమాధానంతో ఉన్నాడు. సమాధానంతో ఉన్నాడు. దావీదులో ఎన్నో శౌర్యం కలిగినటువంటి విషయాలు ఉన్నాయి. యుద్ధశూరుడు, బహు శౌర్యం కలిగినటువంటి వాడు, తెలివికలవాడు, ఆత్మీయుడు. మరి ఎన్నో విషయాల్లో తాను ముందున్నాడు. గొలియాతు విషయంలో కూడా ముందున్నాడు ఆయన. మరి ఆ సౌలు ఏ యుద్ధానికి పంపించినా ముందున్నాడు అన్నిటిలో కూడా. కానీ తన జీవితంలో ఇంతమంది భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా దావీదు తన సమాధానాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. తన సమాధానంతో, దేవుని సమాధానంతో తాను నింపబడినటువంటి వాడుగా మనము చూస్తాం అన్నమాట. అలాగనే మన జీవితంలో, అందుకని మత్తయి సువార్త 10వ అధ్యాయము 34లో అంటాడు, నేను భూమి మీద సమాధానమే పంపవచ్చి అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. నేను ఈ లోకంలో సమాధానం కలగ చేయడానికి వచ్చాను కానీ మరి నేను ఇంకే విషయాలు చేయటానికి నేను రాలేదు అని చెప్పేసి ప్రభు ఎంతగానో చక్కగా చెబుతూ ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 34లో వచనంలో కూడా, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనంలో అంటాడు, ఏమంటాడు? సమాధానం కలదానం వైపు అంటాడు యేసు ప్రభువు. కాబట్టి సమాధానంతో నింపాడు. సమాధానం లేని వారిని కూడా యేసు ప్రభువు సమాధానంతో నింపాడు అన్నమాట. కాబట్టి మరి నువ్వు సమాధానంతో ఉండు అని ప్రభు చెప్తే వారిలో సమాధానం వచ్చింది. అలాగనే మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనంలో చూస్తే, మీరు ఒకరితో ఒకడు సమాధానం కలవారై ఉండండి అంటాడు. 9వ అధ్యాయము 50వ వచనంలో మనం చూస్తే అంటాడు, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైన ఎడల దేని వలన సారము కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానకరంగా ఉండండి అని అంటాడు. సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది లేకపోతే మన జీవితంలో దీంతో నింపబడపోతే మన బిడ్డలకు మనం ఏం ఆస్తి ఇవ్వగలుగుతాం? ఆనందం అనే ఆస్తిని మనం మన బిడ్డలకు ఇవ్వాలి. రెండోది, సమాధానం అనేటువంటి ఈ ఆస్తిని మనం మన బిడ్డలకు ఇచ్చేవారుగా ఉండాలి. లోకంలో ఈ రోజున మరి వ్యర్థమైనటువంటివి ఇస్తున్నారు. పాస్తులు, ఇల్లు, వాకిళ్ళు, భూములు, డబ్బులు, బంగారం, ఇవి ముట్ట చెబుతున్నారు కానీ బిడ్డలకు ఆనందాన్ని పంచేవాళ్ళు లేరు. సమాధానాన్ని పంచేవాళ్ళు మరి ఇచ్చేవారు గారు లేరు లోకానికి. కాబట్టి మన కుటుంబాలు ఈ విధానాలతో నింపబడాలని అని కోరుతున్నాడు ప్రభు అన్నమాట. రోమియోకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే ఇది నిత్యత్వానికి సరిపోయేటువంటి సమాధానంగా ఉంది. చూడండి, 2వ అధ్యాయము 10వ వచనంలో చదువుతున్నాను. సత్క్రియలు చేయువారు ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి మహిమయు ఘనతయు సమాధానము కలుగును గాక. మహిమయు ఘనతయు సమాధానము కలుగును గాక అంటాడు ఇక్కడ. కాబట్టి ఏమిస్తున్నాడు ఇక్కడ ప్రభు అంటే, సత్క్రియలు చేయవారికి ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగు చేయను. సమాధానం అనేది కలుగు చేయనమాట. ఇది దేవుడు ప్రభు మనకి ఇచ్చేటువంటి ఈ ఆధిక్యత అన్నమాట. అయితే ఒక దినం రాబోతుంది, మరి లోకము ఈ సమాధానంతో నింపబడకపోతే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉంటారు అన్నమాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో చదువుతాం అన్నమాట. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రముల మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. చూడండి, ఒక దినం రాబోతుంది, ఆ దినాన సమాధానం కావాలన్నా గాని దొరకదు. ఆ రోజున ఈ రోజున అందుకని ప్రభు అంటాడు, మీరు సమాధానమును వెదకండి. కీర్తన పుస్తకం 34వ అధ్యాయంలో 14 వస్తుంటాడు. అలాగనే 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా అదే మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు సమాధానాన్ని వెదకండి, సమాధానంలో నిలబడండి, సమాధానంలో ఉండండి అంటాడు. నీవు యవనిచ్చల నుండి పారిపోమ్ము,
పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడండి అంటాడు ప్రభు. చెబుతున్నాడు సమాధానాన్ని వెంటాడండి అని చెబుతున్నాడు ప్రభు అన్నమాట. కాబట్టి ఈ సమాధానం కోరుకోవాలి. ఒక దినం రాబోతుంది, ఆ దినాన సమాధానం కావాలని కోరుకుంటారు చాలా మంది, కానీ ఆ సమాధానంలో నిలబడరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం చెబుతుందన్నమాట. కాబట్టి సమాధానంతో నింపబడాలి మన కుటుంబాలు. కాబట్టి ఈ సమాధానం అనేది మన జీవితాల్లో నింపబడాలనేటువంటిది ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంకా మూడవదిగా మనం చూస్తే నిరీక్షణతో అన్నమాట. ఏమంటాడంటే నిరీక్షణ 15వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణ కర్తయగు దేవుడు అంటాడనమాట. మూడవది ఏమిటంటే నిరీక్షణతో నింపబడాలి అంటాడనమాట. కాబట్టి నిరీక్షణతో నింపబడటం అనేటువంటిది దేవునితో యుగయుగాలు దేవునితో జీవించటానికి ఇది సరిపోతుందన్నమాట. మనం ఈ లోకంలో మనం కొద్ది కాలమే, కానీ మనం ప్రభుతో యుగయుగాలు మనం జీవించాలి అన్నమాట. ఒక సహోదరుడు ఇలా అన్నాడు, కుటుంబంలో నాకు నిరీక్షణ లేదండి, నాకు అన్నదమ్ములు కూడా నాకు మేలు చేస్తారని నాకు నమ్మకం లేదు, నా తర్వాత నా కుటుంబం ఏమైపోతుందో నాకు నమ్మకమే లేకుండా పోయింది, నేను ఎంతో రోషంగా పౌరుషంగా నేను బతికినటువంటి వాడిని, మరి ఇంత రోషంగా బతికి నేను మరి నిరీక్షణ లేనటువంటి వాడుగా ఈ లోకాన్ని నేను ముగించాల్సి వస్తుందేమో అనేటువంటి విధానంతో తాను ఎంతో బాధపడుతూ, నేను ఒకవేళ అన్నిట్లో ఓడిపోయే పని అయితే నేను మరి ఈ లోకంలో బతకటమే నేను వేస్ట్ అనుకుంటే, నేను రోషగాడిని కాబట్టి ఏదో ఒకటి చేసుకొని ఈ లోకాన్ని ముగించుకుంటాను, నా కన్ను మూసుకుంటానని చెప్పేసి అని ఒక సహోదరుడు ఎంతగానో బాధపడటం అనేది నేను గమనించాను. అయితే దేవుడు దావీదు ఏమంటున్నాడు చూడండి, 42వ కీర్తనలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ అంటే 42వ అధ్యాయం 11వ వచనం కీర్తన, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్తయగు దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను. కానీ తన ప్రాణంతో ఏం చెబుతున్నాడు, తన ప్రాణం కృంగింది, తొందరపడుతూ ఉంది, మరి ఎన్నో విధాలుగా ఉన్నమాట. అలాగే 43:5 వచనంలో కూడా, 43:5 వచనంలో, 40 కీర్తనలో 43:5లో కూడా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుమని అంటారన్నమాట. అలాగనే 62వ కీర్తన 5లో కూడా, 62వ కీర్తన 5లో కూడా మనం చూస్తే చూడండి, దావీదు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు ఇక్కడ అనేది అన్నమాట. నా ప్రాణమా నీవు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతుంది అని అంటాడు. అలాగనే కీర్తనలో 71:5 వచనంలో మనం చూస్తున్నాం 5వ వచనం, 71:5, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణకు ఆస్పాదం నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే కదా అని అంటాడన్నమాట. కాబట్టి దావీదు కీర్తనలన్నింటిలో కూడా తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు ఏంటంటే, దేవుని యందు నిరీక్షించు, నువ్వు తొందరపడొద్దు అంటారు. లోకంలోను మనం ఎన్ని తొందరలు పడి ఏం ప్రయోజనం లేదు, నిరీక్షణ ఉంచాలి అన్నమాట. నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అబ్రహాముతో కూడా చెప్పింది ప్రభు అదే. అబ్రహాము మరి తదనంతరం తన కుటుంబం ఏమైద్దు అన్నటువంటి కొంత ఆలోచన కలిగింది. అయితే ప్రభు మంచి వాగ్దానం చేశాడు, నీ తదనంతరం నీ కుటుంబం ఎలాగ కాబోతుందని చెప్పేసి దేవుడు ముందుగానే తన వంశముని గురించి మరి ముందుగానే చెప్పాడు. 400 సంవత్సరాలు ఐగుప్తులకి బానిసలుగా ఉన్న తర్వాత నేనే వారిని బయటకు తీసుకొస్తాను, వారిని గొప్ప జనంగా చేసి నేను వారిని దీవిస్తానని అబ్రహాం చెప్పిన తర్వాత, అబ్రహాము తన కుటుంబం గురించి ఒక మంచి గొప్ప నిరీక్షణ కలవాడై తను ముందుగానే తాను ఏమవుతుందో తెలుసుకొని ఆ నిరీక్షణలో తన కుటుంబాన్ని గురించినటువంటి ఒక నిర్దిష్టమైన భావాన్ని కలిగి ఇక సంతోషంగా ఈ లోకాన్ని యాత్రను తను ముగించినటువంటి వాడుగా అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. కాబట్టి మన కుటుంబమును గురించి మనం ఏమవుతుందా అని చెప్పేసి మనం తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుడు మన కుటుంబాన్ని ఒక దినాన్న మరి దేవుడు తన ఏర్పాట్లోకి తీసుకొని మనం ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయినా కానీ మన కుటుంబాన్ని దేవుడు చక్కగా దీవిస్తాడు అనేటువంటి వాగ్దానాలు ఎన్నో బైబిల్లో
మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి నిరీక్షణ ఉంది. ఈ లోకములో భూమి మీద ఒకే ఒక్క జనాంగానికి నిరీక్షణ ఉందండి. లోకములో మరెవ్వరికి నిరీక్షణ లేదు. క్రైస్తవులు అనబడినటువంటి వారు, క్రీస్తును స్వీకరించినటువంటి వారు, క్రీస్తు కేంద్రీయ కుటుంబముగా ఉంటున్నటువంటి వారికి ఈ నిరీక్షణ ఉంది. లోకములు ఇంకెవరికి ఈ నిరీక్షణ లేదు. కాబట్టి మన కుటుంబాలు మనం ఈ నిరీక్షణతోనే జీవించాలి. మన కుటుంబాలకు కూడా ఈ నిరీక్షణతోటే బిడ్డలకు నింపాలి. ఈ నిరీక్షణతోటే జీవింపచేయాలి. మనం వారిని ఆదరించాల, వారిని మనం పరామర్శించాలన్నమాట. కాబట్టి లోకంలో ఈ గొప్ప ధన్యతను ప్రభు మనకి ఇవ్వాలన్నమాట. అయితే నేను 3 విషయాలు చెబుతున్నమాట. ఒకటే, ఆనందం అనేటువంటిది విశ్వాసంతో మనం పొందగలం. యేసుక్రీస్తు వారు ప్రభువుని రక్షణతో అంగీకరించటం వలన మనం పొందగలమని మనం చూసాం. రెండోది, సమాధానం మనం ఎలా పొందగలం అంటే, మరి యోబు గ్రంథంలో నుంచి మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం అనమాట. యోబు గ్రంథం ఎన్నో అధ్యాయం అంటే 20 అధ్యాయము. యోబు గ్రంథం 22 అధ్యాయం. యోబు గ్రంథం 22 అధ్యాయము ఎన్నో వచనం అంటే 21వ వచనం చదువుదాం. 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగుని నేను నీకు మేలు కలుగును అంటాడు. అలాగుని నేను నీకు మేలు కలుగును. ఇక్కడ సహవాసం అంటే ఏంటంటే ప్రార్థన అన్నమాట. ప్రార్థన సహవాసం అన్నమాట. అంటే మనం ప్రభుతో ఎంత ఎక్కువగా సన్నిహితంగా దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేస్తామా అంటే, ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సహవాసం. ఇది ప్రార్థన కొంతమంది ప్రార్థన అంటే ఇసుగించుకుంటారు. ప్రార్థన అంటే తలకాయ నొప్పి భారం, మరి కొంతమంది ఇది చేసుకుంటారు అన్నమాట. మనం ప్రార్థనలో దేవునితో సహవాసం చేయాలి. అది ప్రార్థన అంటే ఏంటంటే సహవాసం. అది సహవాసం అన్నమాట. కాబట్టి ప్రార్థనలో మనం దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలిగిద్ది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి నందు విశ్వాసముతో మనం అంగీకరిస్తే ఆనందం కలిగిద్ది. మరి నిరీక్షణ ఎలా కలిగిద్ది అనేది మనం చూస్తే, ఇది కూడా దేవుని వాక్యంలోంచి ఒక మాట చదవచ్చు అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే, 5వ అధ్యాయంలో 1వ వచనం చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా విశ్వాసం యందు ఈ కృప యందు ప్రవేశించిన వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ కృపలో ప్రవేశించుట ద్వారా దేవుడు మరి నిరీక్షను గురించినటువంటి ఆ ఆస్వాదాన్ని దేవుడు ముందుగానే మనకు దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారిలోనే నిరీక్షణ, మరి ఎవరిలో ఈ నిరీక్షణ లేదు అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 5లో కూడా మనం అన్నమాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ యందు మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అని అంటాడన్నమాట. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 12:12లో కూడా ఈ నిరీక్షణ గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12:12లో, నిరీక్షణ నిరీక్షణ గలవారై సంతోషించుడి, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగినటువంటి వారుగా ఉండండి అంటాడు అన్నమాట. అంతేకాదు తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాట మనం చదవగలం అన్నమాట. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తం అంటాడు అన్నమాట. శుభప్రదమైన నిరీక్షణ మనకి ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. ఇహలోకమైన భక్తిహీనత ఉంది, ఇహలోకమైన దురాశలు ఉన్నాయి. వీటన్నిటిని మనం విసర్జించిన వారమైతే ఆ శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడనమాట. కాబట్టి రానున్న దినాల్లో ఈ సమృద్ధి అయిన ఆనందాన్ని, అలాగనే ఈ సమృద్ధి అయిన సంతోషాన్ని, అలాగనే ఈ సమృద్ధి అయినటువంటి నిరీక్షణను మనం అనిపించి దీనిని మన బిడ్డలకు ఆస్తిగా మనం పంచేవారంగా ఉన్నాం. రెండోది, ఈ ఈ లోకంలో చూస్తే సమాధానము, ఆనందము, నిరీక్షణ లేనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మనం వారి కోసం ప్రార్థన చేయాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. వారి కోసం మనం ప్రాధేయపడే వారుగా ఉండాలి. ప్రభువా, ఎంతో మందికి సంతోషం లేదు, ఎంతో మందికి
సమాధానం లేదు ప్రభువా. ఎంతో మంది నిరీక్షణ లేని వారుగా బ్రతుకుతున్నారు నాయన. వారికి దయచేయ్యా అని మనం టీమ్గా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయును గాక. ఎంతమందికి ఇంకా మన కుటుంబాల్లో కానీ, మన సంఘాల్లో, అలాగనే మన సమాజాల్లో ఎంతమంది ఈ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారో, ఎంతమంది సమాధానంలో అనుభవించలేకపోతున్నారో, ఈ నిరీక్షణకు గురిగా ఎంతమంది అయితే లేనటువంటి వారుగా ఉంటున్నారో, వారందరి విషయంలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారుగా ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ